1. మాయావి దేవతల మాటలకు లొంగిపోయి ఆ విష్ణువు మనల్ని మోసం చేశాడు. ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం. అహంకారంతో అల్లాడిపోవాలి. విష్ణువుని పూజిస్తావా? గురుదేవా, విష్ణువుని పూజించే ప్రతి ఒక్కరిని వధించాను, అయినా శాంతి లేదు. విష్ణుతో పోరాడాలంటే తనతో సమానమైన శక్తుల్ని నువ్వు పొందాలి. అందుకు నన్ను ఏం చేయమంటారు గురుదేవా? నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చేయి. నువ్వు కోరిన వరాలన్నీ నీకు లభిస్తాయి. స్వామి, గర్భవతిగా ఉన్న నేను మీ తోడుని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి. వీల్లేదు, తపస్సు చెయ్యాల్సిందే. కాయాదు, గర్భవతిగా ఉన్న స్త్రీ శ్రీ మహావిష్ణు కథల్ని వినాలి. కావున అందరూ మనస్ఫూర్తిగా అనండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नारायणाय नमो नमः, वासुदेवाय नमो नमः. नारायणाय नमो नमः, वासुदेवाय नमो नमः. साक्षात्कరించిన సత్యస్వరూపుడా, అన్నిటంతటా నీవే నిండగా. ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం నమో బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశిప, కళ్ళు తెరువు. నీకు ఏం వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. దేవుడైనా, మానవులైనా, పశువులైనా, గృహం వెలుపల కాని లోపల కాని, చీకటిలో కాని వెలుగులో కాని నాకు మరణం సంభవించకూడదు. తదాస్తు. ఎగసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం. మొరటుతనం మొండి ఘటం ఎరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం. అగ్గి శక వాయు శక నీటి శక రాతి శక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగమే. అగ్ని కణం వీరగుణం అణువణువు బతుకురణం ఆయుధమై అని చేసే ఆట విపులమే.
ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ప్రహ్లాద, నా వద్దకు రా నాయనా. ప్రణామాలు తండ్రి. నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యనైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. అతనే శ్రీ మహావిష్ణు. నోర్మై! విష్ణు నామాన్ని స్మరించినందుకు ప్రహ్లాదుడికి మరణ శిక్ష విధిస్తున్నాను. వద్దు వద్దు ప్రభు, వర్ధం చెప్పండి. ఇప్పటి వరకు ఏ తండ్రి కూడా ఇలా శిక్షించలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, భగవాన్ శ్రీ మహావిష్ణుని శరణ వేడండి. అప్పు నీ మాయ మాటలు. నేను నీ తండ్రిని మర్చిపోతున్నావా? ఈ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఈ జన్మ వరకే, కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వజన్మలో కూడా నా తండ్రే. ఆయన నాకు మాత్రమే కాదు, ఆయన మీకు కూడా తండ్రే. ఆయనే పరమపిత. చాలించు నీ అధిక ప్రసంగము. ఈ కులద్రోహిని నేనే అంతం చేస్తాను. నీవు ఆ విష్ణువు తొత్తువే కదా, పిలువు అతన్ని. ఎక్కడ్రా నీ మహావిష్ణువు? పిలువు. భయపడి బయటకి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా, బలపడి ఎక్కడ్రా? ఎక్కడ నీ మాయావి శ్రీ మహావిష్ణువు? నా హరి ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? అక్కడున్నాడా? ఆసన్నమైంది నీ అంతం. నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాటలు రావడం లేదా? హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు,
మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు. భూమికి తొలగు దుర్బలం హిరణ్య కశ్యప. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి అందరూ ఎలా భయపడుతున్నారో. శాంతించండి ప్రభు, శాంతించండి. ప్రభు, నేను మీ ప్రేమని పొందగలనంటారా? అలాగా, నీవు దేనికి చింతించదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి. శాంతి